యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. ఈ వాగ్దానాలన్నీ ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. 5 గంటలకు వస్తుంది ఈ వాగ్దానం. మీరు వినండి, అనేక మందికి షేర్ చేయండి. మీరు, మీ పిల్లలు, మీ బంధువులు, స్నేహితులు అందరూ దీవించబడతారు, ఆస్వాదించబడతారు. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు మీ జీవితాల్లో. ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడని మాట్లాడుతున్నాడు. కనుక ఆశీర్వాదాలు, ఆ దీవెనలు మీరు పొందుకోబోతున్నారు. ప్రభు మిమ్మల్ని కలుసుకోబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభుకి మహిమ. రండి, ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు ఇస్తున్నారు. చదువుకుందాం. కీర్తన గ్రంథము 59వ కీర్తన 10వ వచనం. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనును. ద గాడ్ ఆఫ్ మై మెర్సీ షల్ ప్రివెంట్ మీ. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకోబోతున్నాడు. దేవుని కృప ఎంత అధికమైనదంటే దేవుని బిడ్డలారా, దావీదుకు దేవుడు కృప చూపించాడు గనక గొర్రెల కాపరి మహారాజుగా మార్చబడ్డాడు. యోసేపుకు దేవుడు తన కృప చూపించాడు గనక పడవేయబడినవాడు, దూషించబడినవాడు, వెలివేయబడినవాడు, గోతులు వేయబడినవాడు అదే దేశానికి ప్రధానిగా మార్చబడ్డాడు. ఈరోజు నీ జీవితం మారలేదు, నీ బ్రతుకు మారలేదు, నీ పిల్లలు అభివృద్ధి పొందలేదు, ఎలాంటి ఆశీర్వాదం లేదు, భయపడుతున్నావు, కంగారు పడుతున్నావు. దేవుడు తన కృపతో నిన్ను కలుసుకోబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను కలుసుకుంటున్నాడంటే ఏదో అద్భుతం చేయబోతున్నాడు. జక్కైను దేవుడు కలుసుకున్నాడు. రక్షణ జక్కైతో పాటు కుటుంబానికి కలిగింది. నీ కుటుంబంలో యేసు నిన్ను కలుసుకోబోతున్న ఈ వాగ్దానం ద్వారా ఏదో ఒక అద్భుతం, ఏదో మర్మం దేవుడు దాచిపెట్టాడు. నీ వ్యాపారంలో అభివృద్ధి, నీ కుటుంబంలో అభివృద్ధి, నీ పిల్లల్లో మార్పు, నీ భర్త మారటం, నీ భార్య మారటం, మీ కుటుంబాలు ఎన్నడూ చూడని అద్భుతమైన కార్యాలు చూడటం జరగబోతుంది. దేవుడు తన కృపలో నన్ను కలుసుకోబోతున్నాడట. ఈ ఉదయకాల సమయంలో ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారు? క్లిష్టమైన పరిస్థితి, అంధకారం, చీకటి, అవమానాలు, నిందలు, అప్పులు, రుణాలు, ఇల్లు లేదు, స్థలం లేదు, అంధకారంలో ఎటు తొయ్యని పరిస్థితుల్లో మీరున్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు తన వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన కృపలో మిమ్ములను కలుసుకోబోతున్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట! ఆయన కృపనివ్వబోతున్నాడు, దీవెనివ్వబోతున్నాడు, ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. నువ్వు చూచుకోలేనంత ఆశీర్వాదం, దీవెన సమృద్ధిగా నా దేవుడు మీకు కలుగు చేసే సమయం వచ్చింది. మీకు విడుదల వచ్చింది. నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. ఉదయకాల సమయంలో ఎక్కడుండి వాగ్దానం వింటున్నావు? కన్నీళ్ళలో ఉన్నావా? ఎదురు చూస్తున్నావా? ప్రభు అంటున్నాడు, నేను మిమ్ములను తన కృపలో కలుసుకోబోతున్నాను. దేవుడు తన కృపతో వచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని కలుసుకోబోతున్నాడు, నిన్ను విడిపించబోతున్నాడు. నీకు జయమును, ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. నేను నా కృపలో మిమ్మల్ని కలుసుకోబోతున్నాను తండ్రి. నీ కృపతో దిగివచ్చిన ఆయన శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులను వారందరూ విడుదల చేయండి. అద్భుతంలోకి నడిపించమని అడుగుచున్నాను. వారు, వారి పిల్లలు, వారి కుటుంబాలు యేసు నామములో దీవించబడుదురుగాక, ఆశీర్వదింపబడుదురుగాక. మీరు సహాయం చేసి నడిపించి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు తన కృపతో మిమ్మల్ని నింపును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. ఆమేన్.